హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద P&M జర్నీస్. నా పేరు మౌనిక, నా హస్బెండ్ పేరు పృథ్వీ. మేము ఈ ఛానల్ని రీసెంట్గా క్రియేట్ చేసాము. ఈ ఛానల్లో ట్రావెల్, ఫుడ్, షాపింగ్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. మా ఫస్ట్ వీడియో వచ్చి మా వెడ్డింగ్ టీజర్ ఆల్రెడీ పోస్ట్ చేసాము. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీరు చూడకపోతే మా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ వచ్చి కేరళకి వెళ్ళాం. మా ట్రిప్ మొత్తం 6 days and 5 nights ట్రిప్. అండ్ ఈ వీడియోలో మా ట్రిప్లో భాగంగా డే 6లో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్, ఫుడ్, స్టేస్ అలాంగ్ విత్ ద ఫుల్ ప్రైస్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటాము. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు డే 6 మా ట్రిప్లో లాస్ట్ డే. ఈరోజు అలపి నుంచి కొచ్చి వెళ్తాం. అక్కడ మటన్చెరి ప్యాలెస్ అండ్ జూ టౌన్ విజిట్ చేస్తాం. అలానే దారిలో మరారి బీచ్ అండ్ సెయింట్ ఆండ్రూస్ బెసిలికాస్ చర్చ్ కూడా కవర్ చేస్తాం. నిన్న నైట్ మేము రిసార్ట్కి వచ్చేసరికి చీకటి పడిపోయిందని మీకు చూపించలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాం. అలపిలోనే ఇక్కడ చిప్స్ బాగుంటాయని మా డ్రైవర్ ఆపారు. ఇక్కడ శారీస్, కోకోనట్ ఆయిల్, ఆయుర్వేదిక్ అండ్ స్పైసెస్, చిప్స్ అండ్ చాక్లెట్స్ అన్నీ ఒకచోటే ఉన్నాయి. ఇక్కడ శారీ షాప్లోకి ఎంటర్ అవగానే ఒక పెద్ద ఆయన కేరళ ట్రెడిషనల్ కసావు శారీ నేస్తూ కనిపించారు. ఈ వీవింగ్ మిషన్ పైన మాన్యువల్గా శారీని నేస్తున్నారు. ఇది ఓనం టైంలో కట్టుకునే ట్రెడిషనల్ కసావు శారీస్ అంటారు. వీటికి ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. అలానే షాప్ లోపల చాలా రకరకాల శారీస్ అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి. తర్వాత అక్కడే చిప్ షాప్కి వచ్చి కొన్ని చిప్స్ కొనుక్కున్నాం. ఇంకా మరారి బీచ్కి మా రైడ్ స్టార్ట్ చేసాం. మరారి బీచ్కి వచ్చేసాం. ఈ బీచ్ చాలా సీనిక్గా వైట్ శాండ్తో, కోకోనట్ ట్రీస్తో, బ్లూ అరేబియన్ సీ వాటర్స్తో చాలా అందంగా ఉంది. మంచి విషయం ఏంటంటే వేరే బీచెస్తో కంపేర్ చేస్తే ఈ బీచ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న సెయింట్ ఆండ్రూస్ బెసిలికా చర్చ్కి వెళ్ళాం. ఇది చాలా ఓల్డ్ చర్చ్. అంటే 16th centuryలో పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కట్టించారంట. కేరళ అండ్ పోర్చుగీస్ ట్రెడిషనల్ మిక్స్ ఆర్కిటెక్చర్తో కట్టించిన చర్చ్ ఇది. చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి కొచ్చికి మా జర్నీ రెజ్యూమ్ చేసాం. అలపి టు కొచ్చి రోడ్ వచ్చి బీచ్ పక్క నుండి వెళ్తుంది మోస్ట్లీ. సో మధ్య మధ్యలో మాకు సముద్రం కనిపిస్తూ వ్యూస్ చాలా బాగున్నాయి.
కొచ్చి రీచ్ అయ్యాక లంచ్ చేసాం. లంచ్ తర్వాత మటన్చెర్రీ ప్యాలెస్కి ఎంటర్ అయిపోయాం. దీన్నే డచ్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఫస్ట్ మేము దీన్ని చూసి ఇది ప్యాలెస్ ఏంటి అని అనుకున్నాం. 16th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు ఈ ప్యాలెస్ కట్టించి కొచ్చి మహారాజ్కి గిఫ్ట్ చేశారు. తర్వాత దీన్ని డచ్ వాళ్ళు రినోవేట్ చేశారు. అందుకే ఈ ప్యాలెస్ పోర్చుగీస్ అండ్ డచ్ మిక్స్డ్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. జనరల్గా మనం చూసే అదర్ ప్యాలెస్ లాగా గ్రాండ్యూర్గా ఉండదు. దీనికి టికెట్ జస్ట్ 5 రూపీస్ మాత్రమే. బట్ ప్యాలెస్ మొత్తం తిరగడానికి అలో లేదు. ప్యాలెస్ లోపలే చాలా ఏరియాస్ రిస్ట్రిక్ట్ చేశారు. ఇంకా ప్యాలెస్ బయటికి వస్తే స్ట్రీట్ షాపింగ్. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక లేక్ ఉంది. ఆ లేక్ ఆపోజిట్లో మటన్చెర్రీ ఫెర్రీ కనిపించింది. అక్కడ కొన్ని షిప్స్ ఉన్నాయి. అక్కడి నుంచి పక్కనే ఉన్న జూ టౌన్ రోడ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ రోడ్కి 2 సైడ్స్లో చాలా జూయిష్ అండ్ ఇండియన్ యాంటిక్ షాప్స్ ఉన్నాయి. ఈ రోడ్ నుంచి సినగాగ్ రోడ్కి వెళ్ళాం. ఈ రోడ్లో కూడా జూయిష్ అండ్ పోర్చుగీస్ కల్చరల్ స్టైల్ డ్రెస్సెస్, ఆర్నమెంట్స్, పర్ఫ్యూమ్స్, డెకరేషన్ ఐటమ్స్ అండ్ యాంటిక్ పీసెస్ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఆ రోడ్ ఎండ్కి వెళ్తే జూయిష్ సినగాగ్ ఉంది. దీని లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్. జ్యూస్ అంటే తెలుగులో యూదులు, సినగాగ్ అంటే యూదుల ప్రార్థనా మందిరం అని అర్థం. ఒకప్పుడు అంటే అరౌండ్ 1568 టైంలో ఇస్రాయెల్ నుంచి యూదులు ఇక్కడికి వచ్చి తలదాచుకున్నారంట. అప్పుడు ఆ జూయిష్ కమ్యూనిటీ వాళ్ళు కట్టుకున్న ప్రార్థనా మందిరం అంట ఇది. ఇది 1662లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతే తర్వాత 1664లో డచ్ వాళ్ళు తిరిగి కట్టించారంట. దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది.
ఇప్పుడు కూడా ఇక్కడ జూయిష్ కమ్యూనిటీ ఉందంట, కానీ చాలా తక్కువ మంది ఉన్నారంట. అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. మధ్యలో టీ తాగేసి మా కార్ పార్క్ చేసిన ప్లేస్కి వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. నైట్ ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ డే బెంగళూరుకి రీచ్ అయిపోయాం. సో ఇది మా కేరళ ట్రిప్. టోటల్ 6 days and 5 nights చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా బడ్జెట్ అండ్ ఎక్స్పెన్స్ డీటెయిల్స్కి వస్తే, మేము రాయల్ ఇండియా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. టోటల్ 26,000 రూపీస్. ఈ ప్యాకేజ్లో ఒక పర్సనల్ కార్ విత్ డ్రైవర్, కార్ ఫ్యూయల్, స్టేస్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ 1 కాంప్లిమెంటరీ ఫోటోషూట్ ఇంక్లూడెడ్. ఇంకా హౌస్ బోట్ మేము సెపరేట్గా బుక్ చేసుకున్నాం. దాని కాస్ట్ వచ్చి 10,000 రూపీస్. 2 and 4 ట్రైన్ టికెట్స్ కాస్ట్ వచ్చి 3,000 రూపీస్. ఫుడ్కి మాకు 6 daysకి గాను అరౌండ్ 4,000 రూపీస్ అయ్యాయి. ఇంకా విజిటింగ్ ప్లేసెస్లో ఎంట్రీ టికెట్స్ మొత్తం అరౌండ్ 4,000 రూపీస్. ఇంకొన్ని మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ లైక్ పార్కింగ్, టోల్స్, స్పీడ్ బోటింగ్ అండ్ అదర్ ఛార్జెస్ వచ్చి అరౌండ్ 3,300 రూపీస్ వేసుకుంటే టోటల్గా మా ట్రిప్ మొత్తాన్ని కలిపి 50,000 రూపీస్ దాకా అయ్యాయి. ఇది మాకైన ఖర్చు. అలానే మీకు కూడా అంతే అవుతుందని కాదు. మీరు కవర్ చేసే ప్లేసెస్, డిస్టెన్స్ అండ్ పర్సనలైజ్డ్ ఖర్చును బట్టి ఇంకా తక్కువలో కూడా ట్రిప్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇదండి మా కేరళ ట్రిప్ విత్ ఫుల్ డీటెయిల్స్. ఈ ట్రావెల్ ఏజెన్సీ అండ్ హౌస్ బోట్ కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. ఇంకా ఈ వీడియోలో చూపించని అన్సీన్ ఫుటేజెస్ కొన్ని మా ఛానల్లోనే త్వరలో అప్లోడ్ చేస్తాము. అలానే ఫోటోషూట్ బీటీఎస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. అలానే రీసెంట్గా మేము వెళ్ళిన చిక్మంగళూరు ట్రిప్ బ్లాగ్ కూడా రాబోతుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ద P&M జర్నీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఒపీనియన్స్ కామెంట్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్లో అప్డేట్స్ త్వరగా రావాలి అంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. Thank you for watching.